పథకాలన్నీ బాగున్నాయి కదా? పథకాల సంగతి ఏమో కానీ స్పీచ్ మాత్రం బాగుంది మేడం. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది మేడం, చూసుకోలేదు. ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా సీను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను అలా ఊర్లోకి వెళ్ళి ఎక్కడ పెట్రోల్ దొరుకుతుందేమో చూసుకొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. త్వరగా వచ్చేయ్. అక్క, ఏంటి? కింద ముళ్ళున్నాయి, చూసుకోలేదా? హో థ్యాంక్ యూ. ఇంతకీ ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు మా ఊరు వచ్చి నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావేంటి? ఇంతకీ నువ్వెవరు? నేనా? జర్నలిస్ట్ని. జర్నలిస్టా అంటే ఏంటి? టీవీలో వార్తలు చెప్తాం కదా, అవి మేమే చెప్తాం. ఓ, ఇలా రా, ఇక్కడ కూర్చో. నీ పేరేంటి? చిన్నారి. చాలా బాగుంది. నీ డ్రెస్ కూడా బాగుంది. ఎవరు కొన్నారు? మీ నాన్న కొన్నారా? కాదు కాదు, మా అమ్మే కొంది. మా నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. మా అమ్మే నా కోసం పుట్టక ముందే కొంది. అమ్మ చాలా మంచిది కదా, నీకోసం ఇంకేం కొన్నది? చేతులకి గాజులు, కళ్ళకు కాటుక, కాళ్ళకు పట్టీలు, ఇంకా చాలా చాలా కొంది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. మరేం నువ్వేం వేసుకోలేదు? అమ్మ ముస్తాబ్ చేయలేదా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఎప్పుడు మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ మధ్య నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. సరే అయితే నేను నీకు చక్కగా ముస్తాబ్ చేయనా? వద్దొద్దు, నన్ను ముట్టుకోకు. నువ్వెక్కడెక్కడో తిరిగొచ్చావు, నాకు దిష్టి తగిలేస్తా. మా అమ్మ దిష్టి చుక్క కూడా పెట్టలేదు. అబ్బా, మరి నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా ముళ్ళులు తగలకుండా, మరి నేను నీకు హెల్ప్ చేయొద్దా? ఒకవేళ అవసరమైతే చూద్దాం. సరేలే. సరే అయితే నేను నీకు ఒక ఫోటో తీస్తాను. మేడం, హా, వస్తున్నాను. ఓకే పాపా, బాయ్. సారీ మేడం, లేట్ అయిపోయింది. లేదు పర్లేదు, ఇక్కడ పాప ఉంది, ఆ పాపతో టైంపాస్ అయిపోయింది. ఓకే మేడం, త్వరగా ఎక్కండి. ఓకే. ఓకే శ్రీను, కెమెరా ఇవ్వు, నేను వీడియోస్ అప్లోడ్ చేసి స్టూడియోకి పంపిస్తాను. సరే, నేను బైక్ పార్క్ చేసి వస్తాను. కాకుండా ఇంకేవేవో వీడియోస్ ఉన్నాయి. అబ్బా అవన్నీ వేస్ట్ వీడియోస్ మేడం, డిలీట్ చేసేయండి. ఇంతకీ ఏంటి ఇవన్నీ?
ఇందాక పెట్రోల్ కోసం ఊర్లోకి వెళ్ళాం కదండి, అక్కడ ఏదో గొడవ అవుతుంటే షూట్ చేశాను. అది టెలికాస్ట్ చేయకుండా ఉండడానికి మనకు 10,000 ఇచ్చారులేండి, డిలీట్ చేశాను. ఇంతకీ ఆ గొడవ ఏంటి? ఏం లేదు మేడం, ఎవరో ఒక ఆయన వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీలో ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేయించారంట. అది కొంచెం కాంప్లికేట్ అయ్యి పక్షవాతం వచ్చింది. ఇది ఎప్పుడో 10 రోజుల క్రితం జరిగింది. దానికి ఇప్పుడు ఆ అమ్మాయి తన బంధువులందరూ గొడవ చేస్తున్నారు. అయినా ఆడపిల్ల అంటే ఖర్చే కదండి. ఒక మీడియా పర్సన్గా ఈ మాట అనడానికి సిగ్గులేదా? అది కాదు మేడం. అయినా నువ్వు అమ్ముకున్నది నిజాన్ని కాదురా, ఒక అమ్మ ఒడిలో దొరికే ప్రేమకు దూరమైన ప్రాణాన్ని అమ్ముకున్నావు. అసలు అందమైన ప్రపంచం అంటే ఏంటో తెలుసా శ్రీను? ఒక అమ్మ కడుపున ఇంకో అమ్మ పుట్టడం. అలాంటి ప్రపంచం నీలాంటి మూర్ఖుల వల్ల నాశనం అయిపోతుంది. ఛీ! పాపకు కదా ఫోటో తీశాను. పాప ఏది? మా నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఎవరో ఒక ఆయన వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీలో ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేయించారంట. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు. అది కొంచెం కాంప్లికేట్ అయ్యి పక్షవాతం వచ్చింది. మరి నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, నేను నీకు హెల్ప్ చేయొద్దా? హలో, తేజ, నీకు అర్జెంట్గా ఒక వీడియోస్ పంపిస్తాను, అవి నువ్వు టెలికాస్ట్ చేయి. అదే ఒక మూర్ఖుడు ఆలోచనకు లోకాన్ని చూడాల్సిన పసికందు, ఆ పసికందుకు ప్రాణాలు పంచాల్సిన తల్లి ఇద్దరూ అన్యాయం అయిపోయారు. అర్జెంట్గా వీడియోస్ టెలికాస్ట్ చేయాలి. మనం ఒక ఆడపిల్లను కోల్పోతే ఒక అమ్మ ఒడిలో దొరికే ప్రేమను కోల్పోతాం, ఒక చెల్లితో స్నేహాన్ని కోల్పోతాం, ఒక అక్కతో అనుబంధాన్ని కోల్పోతాం, ఒక ప్రియురాలి మనసును కోల్పోతాం, ఒక భార్య బాధ్యతని కోల్పోతాం. ఇవన్నీ కోల్పోతే మనం బ్రతికే అర్థం కోల్పోతాం. అందుకే దయచేసి ఆడపిల్లను బతికిద్దాం.